మిత్రులారా, ఈరోజు మనము మ్యాచ్ 14 ప్రివ్యూ గురించి మాట్లాడదాం. సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి ప్రివ్యూస్ చాలా ఇస్తాను. సో నేనైతే ఐపీఎల్ అన్ని మ్యాచెస్కి ప్రివ్యూ ఇస్తాను. ఇప్పుడు మనం మ్యాచ్ డీటెయిల్స్ ఫర్ మ్యాచ్ 14. సో మ్యాచ్ ఎవరి కంటే ఆర్సీబీ వర్సెస్ జీటీ. మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? సో మ్యాచ్ వచ్చేసి ఏప్రిల్ 2 అంటే ఈరోజు 7:30కి ఈవినింగ్ 7:30కి చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. సో చిన్నస్వామి స్టేడియం అంటే బెంగళూరు హోమ్ గ్రౌండ్. సో ఆ స్టేడియం ఎంత బాగుంటుందంటే ఆర్సీబీకి అంత అచ్చుబాటు వచ్చింది. నేను స్టాట్స్ అన్నీ చెప్తాను. సో నెక్స్ట్ నేను దీంట్లో అన్ని మ్యాచ్ డీటెయిల్స్, మ్యాచ్ ప్రిడిక్షన్స్, గేమ్ చేంజర్స్, స్ట్రెంత్ వీక్నెస్లు, అన్ని టీమ్స్కి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ పిచ్ నేను ఇంకా ఇక్కడ ఇచ్చేది ఏంటంటే నేను జస్ట్ క్రికెట్ అనాలిసిస్ అండ్ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారమే నేను మీకు ప్రివ్యూ ఇస్తున్నాను. సో ఏమైనా తప్పులు ఉంటే కరెక్ట్ చేయండి అంతే. సో నెక్స్ట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడదాం. సో చిన్నస్వామి స్టేడియం అంటేనే బ్యాటింగ్కి ఫ్లాట్ సర్ఫేస్. సో బ్యాటింగ్కి సూపర్గా అనుకూలిస్తుంది. ఇక్కడ మనం ఖచ్చితంగా 200 పైనే స్కోర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఎందుకు అలా ఉందంటే చిన్నస్వామి స్టేడియం షార్ట్ బౌండరీస్ ఉంటుంది. సో షార్ట్ బౌండరీస్ ఉన్నాయి కాబట్టి చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్కి ఫుల్ అనుకూలిస్తుంది. సో బౌలింగ్ గురించి మాట్లాడతాం. బౌలింగ్కి అనుకూలిస్తుందా అనుకూలియదా? సో ఫాస్ట్ బౌలింగ్కి కొంచెం హెల్ప్ అవ్వచ్చు, లిటిల్ హెల్ప్. సో ఫాస్ట్ బౌలింగ్కి హెల్ప్ అవుతుంది. స్పిన్ మటుకు ఛాన్సే లేదు. స్పిన్ ఛాలెంజింగ్ స్పిన్ ఇక్కడ వేయడం. సో అందుకే నాకు తెలిసి రెండు టీంల్లో స్పిన్నర్స్ మీద ఎక్కువ ఆధారపడరు రెండు టీమ్స్. ఓకే. నెక్స్ట్ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందా ఉండదా? డ్యూ ఫ్యాక్టర్ ఆబ్వియస్లీ సాయంత్రం మ్యాచ్లు కాబట్టి ఉంటుంది. చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఉంటుంది. ఓకే. సో ఉన్నా కూడా మనకి సెకండ్ కొత్త బాల్ తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మనం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో 11th ఓవర్ తర్వాత కెప్టెన్ ఎంపైర్ని అడిగాడంటే 2 బాల్ చెక్ చేసిన తర్వాత ఎంపైర్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా కొత్త 2వ బాల్ ఇస్తాడు. ఫ్యాక్టర్ వల్ల పెద్ద ఇబ్బంది అయితే లేదు. సో దానివల్ల మనకేం ఇష్యూ అయితే లేదు. సో నెక్స్ట్ టాస్ చేస్తే ఇక్కడ ఏమి తీసుకోవడం బెటర్? సో నాకు తెలిసిన ప్రకారం ఇక్కడ ఉండే స్టాట్స్ అవన్నీ దాని ప్రకారం అయితే చేజింగ్ ఈజ్ ప్రిఫరబుల్. ఎందుకు చేజింగ్ ప్రిఫరబుల్ అంటే ఈ పిచ్లో ఎవరన్నా కూడా రన్స్ అయితే ఎక్కువ కొడతారు. సో ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ని చూసుకొని మంచిగా ఆడుకోవచ్చు చేజింగ్ అయితే. సో అండ్ ఇక్కడ కూడా చేజింగ్ చేసిన టీంలే ఎక్కువ గెలిచాయి. సో మ్యాచ్ల గురించి మాట్లాడితే 192 మ్యాచ్లు ఇక్కడ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ ఏదైతే చేసిందో అది 84 మ్యాచ్లు గెలిచింది. సెకండ్ బ్యాటింగ్ ఏదైతే గెలిచిందో 106 మ్యాచ్లు గెలిచింది. సో దీన్ని బట్టి నేను చేజింగ్ ఈజ్ ప్రిఫరబుల్ అంటున్నాను. ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 170, సెకండ్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 160. సో నెక్స్ట్ ప్లేయింగ్ లెవెల్ గురించి మాట్లాడదాం. సో ఆర్సీబీ ఇప్పటికి ఆడిన మ్యాచ్లన్నీ గెలిచింది కాబట్టి ఏం పెద్ద ప్లేయింగ్ లెవెల్ చేంజెస్ ఉండకపోవచ్చు. సో మనము ఆర్సీబీ ప్లేయింగ్ లెవెల్ గురించి మాట్లాడితే విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ వీళ్ళిద్దరూ ఓపెనర్లో వస్తారు. తర్వాత దేవదత్ పడిక్కల్, రజిత్ పటదార్, లియాన్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, యష్ దయాల్. సో వీళ్ళకి ఇంతవరకు ఉన్న ఆర్సీబీకి మెయిన్ ఇష్యూ ఏంటంటే బౌలింగ్. సో బౌలింగ్ ఇప్పుడు జోష్ హేజిల్వుడ్, యష్ దయాల్, మన భువనేశ్వర్ కుమార్ మంచిగా డీల్ చేస్తున్నారు. సో స్పిన్లో వచ్చేసి కృణాల్ పాండ్యా మంచిగా ఇస్తున్నాడు. సో నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడతాం. సో వీళ్ళ దాంట్లో ఏమన్నా చేంజెస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సాయి సుదర్శన్కి లాస్ట్ మ్యాచ్లో ఇంజూరీ అయింది. సో అందుకు సాయి సుదర్శన్ బదులు మహిపాల్ లోమ్రార్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకే ఫస్ట్ శుభ్మాన్ గిల్, లోమ్రార్ వీళ్ళిద్దరు ఓపెనర్కి వస్తారు. జోష్ బట్లర్, ఎస్ రూథర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ వాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, కసిగా రబడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ. సో వీళ్ళు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ప్లేయింగ్ లెవెన్ ఫర్ జీటీ. సో నెక్స్ట్ మనము ఇక్కడ ఏం మాట్లాడదాం? స్ట్రెంత్ అండ్ వీక్నెస్ల గురించి మాట్లాడదాం. స్ట్రెంత్ అండ్ వీక్నెస్ ఫర్ ఆర్సీబీ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఆర్సీబీ ఎలా ఉందంటే సూపర్గా ఉంది యాక్చువల్ ఆర్సీబీ. సో ఆర్సీబీ కప్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన లేదు, ఎందుకంటే మంచిగా ఉంది టీం. సో వాళ్ళ స్ట్రెంత్ల గురించి మాట్లాడితే ఓపెన్
టాప్ డేంజరస్ ఓపెనింగ్ పేర్. సో ఓపెనింగ్ పేర్ ఎంత దారుణంగా ఉందంటే మన కోహ్లీ, ఫిల్ సాల్ట్. సో ఫిల్ సాల్ట్ ఏమైనా చేయగలుగుతాడు ఈ పిచ్లో. అంటే ఎందుకంటే షార్ట్ బౌండరీస్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ బౌలర్స్కి ఫిల్ సాల్ట్తో చాలా ఇబ్బంది. మన విరాట్ కోహ్లీ కూడా మంచి రికార్డు ఉంది పిచ్లో. సో అండ్ విరాట్ కోహ్లీ మన ఇంటర్నేషనల్కి T20కి రిటైర్డ్ ఇచ్చాడు కాబట్టి అస్సలకి ఏ భయం లేకుండా ఆడుతున్నాడు. సో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ వస్తే మీకు అర్థమవుతుంది ఇంతకొన్ని మ్యాచ్లో. సో నెక్స్ట్ వీళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ వీళ్ళ ఫాస్ట్ బౌలర్స్ కూడా మంచిగా ఉన్నారు. సో వీళ్ళకి ఇంకో మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే వీళ్ళ దగ్గర బెస్ట్ ఫినిషర్స్ ఉన్నారు. సో టాప్ ఆర్డర్లో వచ్చేసి మన ఫిల్ సాల్ట్, మిడిల్ ఆర్డర్లో వచ్చేసి లియాన్ లివింగ్స్టోన్, డెత్లో వచ్చేసి మన టిమ్ డేవిడ్ ఉన్నాడు. సో వీళ్ళకి ఏదో మన మ్యాచ్ చూస్తే మరి టిమ్ డేవిడ్, శామ్ కర్రన్ని 3 సిక్స్లు కొట్టారు లాస్ట్లో. సో 190 స్కోర్ దాటడానికి కారణం మరో టిమ్ డేవిడే. సో వీళ్ళకి అలాంటి ఫినిషర్స్ ఉన్నారు. సో మెయిన్ ఎలా చూసుకున్నా కూడా ఆర్సీబీ చాలా అద్భుతంగా ఉంది. సో నెక్స్ట్ వీళ్ళ మెయిన్ వీక్నెస్ ఏంటంటే వీళ్ళ స్పిన్ విభాగం చాలా డల్గా ఉంది. ఎందుకంటే ఆ శ్రేయాన్స్ శర్మ ఒక్కడే వీళ్ళకి ఆడుతుంది స్పిన్. ఆ కృణాల్ పాండ్యన్ కన్నా శ్రేయాన్స్ శర్మ మీదనే ఎక్కువ ఆధారపడే వీళ్ళు. సో స్పిన్ విభాగం చాలా డల్గా ఉంది. గుజరాత్ టైటన్స్ వీక్నెస్ స్ట్రెంత్ల గురించి మాట్లాడతాం. ఫస్ట్ గుజరాత్ టైటన్స్ స్ట్రెంత్, వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది. సో వీళ్ళ టాప్ ఆర్డర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో వీళ్ళ మెయిన్ వీక్నెస్లో మాట్లాడితే వీళ్ళ మిడిల్ ఆర్డర్, వీళ్ళ స్పిన్ బౌలింగ్ ఏమాత్రం బాగాలేదు. సో మిడిల్ ఆర్డర్ ఏంటంటే వీళ్ళు షారుఖ్ ఖాన్ వీళ్ళ మీదనే ఆధారపడుతున్నారు. వాళ్ళు ఏం ఆడట్లేదు యాక్చువల్లీ. సో వీళ్ళు ఓపెనింగ్ మంచిగా ఆడినా కూడా మిడిల్ ఆర్డర్ మంచిగా ఆడట్లేదు. సో నెక్స్ట్ ఇక్కడ బ్యాటిల్స్ మెయిన్ ఇంపార్టెంట్, కీ ప్లేయర్ బ్యాటిల్స్ వచ్చేసి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే కోహ్లీ వర్సెస్ రబడా వీళ్ళిద్దరికి జరిగిన దాంట్లో 3 సార్లు అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ మాత్రం చాలా దారుణంగా ఉంది. సో 150 పైన ఉంది కోహ్లీకి. సో కోహ్లీకి రబడాతో ఏ ఇబ్బంది లేదు. కోహ్లీ వర్సెస్ రషీద్ ఖాన్తో కూడా ఏ ఇబ్బంది లేదు. 2 సార్లు అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ 100 పైన ఉంది. సో ఫిల్ సాల్ట్ వర్సెస్ గుజరాత్ ఫేస్ బౌలర్స్, అందరూ ఫేసర్స్తో అందరిని ఎదుర్కొన్నాడు డిఫరెంట్ టీంలతో. సో స్ట్రైక్ రేట్ మీరు చెప్తే నమ్మరు కానీ 180 to 200 ఉంది. సో ఫిల్ సాల్ట్ ఈరోజు మన బ్యాటింగ్ పవర్ ప్లేలో పిచ్చి లేపుతాడని అయితే నేను కన్ఫామ్గా చెప్తున్నా. సో ఫిల్ సాల్ట్ని త్వరగా అవుట్ చేయకపోతే గుజరాత్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ దేవదూత్ పడిక్కల్ వర్సెస్ రషీద్ ఖాన్. దేవదూత్ పడిక్కల్కి రషీద్ ఖాన్తో అస్సలకి బాగాలేదు. రషీద్ ఖాన్ వికెట్ తీసే ఛాన్స్ కూడా ఉంది దేవదూత్ పడిక్కల్ది. నెక్స్ట్ లియాన్ లివింగ్స్టోన్ వర్సెస్ రషీద్ ఖాన్. 4 సార్లు అయితే అవుట్ చేశాడు కానీ స్ట్రైక్ రేటు 120 పైన ఉంది. సో లియాన్ లివింగ్స్టోన్ కూడా రషీద్ ఖాన్తో ఆడగలుగుతాడు. నెక్స్ట్ లియాన్ లివింగ్స్టోన్ వర్సెస్ జీటీ ఫేసర్స్. సో వీళ్ళైతే 6 అవుట్ చేశారులే కానీ స్ట్రైక్ రేటు మంచిగానే ఉంది, 100 పైన ఉంది. సో నెక్స్ట్ జీటీ గురించి మాట్లాడితే గిల్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. సో గిల్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 3 సార్లు అవుట్ చేశాడు కానీ స్ట్రైక్ రేట్ 100 ఉంది. అంటే కొంచెం అయితే ఇబ్బంది పడతాడు భువనేశ్వర్ కుమార్ దాంట్లో. బట్లర్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ సేమ్, ఇతను కూడా 3 సార్లు అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ 100 ఉంది. సో భువనేశ్వర్ కుమార్ నుంచి అయితే వాళ్ళ టీం ఓపెనర్స్ ఇబ్బంది పడతారని అయితే నేను చెప్పగలుగుతాను. సో తర్వాత వచ్చేసి వీళ్ళ హెడ్ టు హెడ్ గురించి మాట్లాడతాం. సో హెడ్ టు హెడ్ మాట్లాడితే వీళ్ళు 5 మ్యాచ్లు ఆడితే చిన్నస్వామి స్టేడియం మొత్తం అక్కడ వాళ్ళ చిన్నస్వామి స్టేడియం అని కాదు, ఇప్పటివరకు హెడ్ టు హెడ్ 5 మ్యాచ్లు ఆడితే ఆర్సీబీ 3 గెలిచింది, జీటీ 2 గెలిచింది. బట్ ఇప్పుడైతే ఆర్సీబీ ఒక లెవెల్లో ఉంది. ఆర్సీబీ ఇప్పుడు అన్ని మ్యాచ్లు గెలిచి కప్పు గెలిచినా కూడా ఆశ్చర్యపోవడానికి లేదు. బెస్ట్ టీం ఉంది ఇప్పుడు ఆర్సీబీ. నెక్స్ట్ గేమ్ చేంజర్స్ ఓవర్ అవ్వచ్చు, మ్యాచ్ చేంజర్స్. సో నాకు తెలిసి అయితే ఫిల్ సాల్ట్ కన్ఫర్మ్ ఆర్సీబీలో. ఫిల్ సాల్ట్, మన లియాన్ లివింగ్స్టోన్, మన రజిత్ పటిదార్. సో వీళ్ళు ముగ్గురు గేమ్ చేంజర్స్ అయ్యే ఛాన్స్ ఉంది మన ఆర్సీబీలో. జీటీలో వచ్చేసి గిల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. గిల్, మన రషీద్ ఖాన్ కాదు, గిల్, జోస్ బట్లర్, మన మొహమ్మద్ సిరాజ్. సో వీళ్ళు ముగ్గురు గేమ్ చేంజర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మ్యాచ్ విన్నింగ్ ప్రెడిక్షన్ గురించి మాట్లాడితే మాత్రం మ్యాచ్ విన్నింగ్ ప్రెడిక్షన్ ఖచ్చితంగా ఈరోజు 100% చెప్తున్నా ఆర్సీబీ గెలుస్తుంది. సో నేను ఇచ్చే ప్రివ్యూని బెట్టింగ్లకు అయితే వాడద్దండి. సో నాకు తెలిసినంతవరకు ఇది నేను నా అనాలిసిస్ ప్రకారం చెప్తున్నాను. బెట్టింగ్స్కి అలాంటి దానికి ఎంకరేజ్ చేయడానికి అయితే నేను చెప్పట్లేదు, నా ప్రివ్యూ. సో అందుకే అందరూ నా ప్రివ్యూని వేరే విధంగా వాడుకోవద్దండి. సో మీరైతే ఆ ప్రివ్యూని జస్ట్ నాకు తెలిసిన అనాలిసిస్తో ఇస్తున్నాను మీకు ప్రివ్యూ. సో ఈరోజు నా మ్యాచ్ విన్నింగ్ ప్రిడిక్షన్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఆర్సీబీ గెలుస్తుంది. ఆర్సీబీని జీటీ బీట్ చేయడం చాలా కష్టం. సో ఒకటేంటంటే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.